భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. ఈ గేమ్ ఆడుతున్నారు షీలా అండ్ సెల్వా, ద గేమ్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట. 1000 గ్రాముల బంగారంలో ఒక్కసారిగా పాపం 950 గ్రామ్స్ జారిపోయాయి చేతిలో నుంచి. 40 గ్రాములు మిగిలాయి అప్పుడు, ఇప్పుడు 20 గ్రాములు మిగిలాయి. ఇంకా ఉంది. అంటే స్టార్టింగ్ లో ఒక బిందెలో ఒక చెంబు నీళ్ళు తీస్తే ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చెంబులో బిందె నీళ్ళు పోయింది, చెంబు మాత్రం మిగిలింది. ఇప్పుడు ఆ బిందెందుకు చెప్పాడు, ఆ చెంబెందుకు చెప్పాడు, మొత్తానికి చెంబు వచ్చింది. మొత్తానికి ఇది వచ్చింది. సరే, ఇప్పుడు మీరు ఆడబోతున్న నెక్స్ట్ రౌండ్ పేరు వికట కవి. వికట కవి రౌండ్ లోకి వెళ్లే ముందు కొంచెం మీ పర్సనల్ డీటెయిల్స్ మాకు చెప్తారా? అంటే షీలా ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? స్లీపింగ్. ఎందుకంటే డైలీ సీరియల్స్ లో డైలాగులు చెప్పి ఏడ్చి ఎక్కువసేపు అయితే నా హాబీ అయితే స్లీపింగ్. ఆ తర్వాత వంటలు చేస్తూ ఉంటాను. వంటలు ఏం బాగా వండుతారు? చికెన్ బాగా చేస్తాను అండ్ వెజ్ కర్రీ. ఓకే, ఆ చికెన్ కూడా ఇదే మాట అంటుందా? ఏదని నన్ను బాగా వండుతారు. మీరండి? జిమ్. సో ఇంకా రెగ్యులర్ గా మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ మీ వైఫ్ అండ్ షీ ఈస్ ఆల్సో ఇంటూ యాక్టింగ్ అండి? లేదు, అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కానీ మీరిద్దరు కలిసి ఏమైనా చేశారా? జస్ట్ ప్రోగ్రామ్స్ చేసాము. ఓకే, జీ తెలుగులో బజాజ్ డిస్కవరీ అనేసి. రైట్, అందులోనే చూసాము. సో అంతకుముందు ఆవిడకి ఏమి ఇండస్ట్రీతో పరిచయం లేదు? అస్సలు లేదు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే ఇక్బాల్ ని చూసి ప్రేమించారు ఆవిడ? అలాగే అనుకోవచ్చు. అవునా? ఎస్. ఓకే, సో మీ వైపు నుంచి లవ్వా, అటువైపు నుంచి లవ్వా? టూ సైడ్స్. స్టార్టింగ్ ఏదో ఫోన్ కాల్ ద్వారా తను ఏదో చేసింది స్టార్టింగ్ లో. అటు నుంచే కదా. అంతే. సో లేడీస్ ఫస్ట్ కదా ఎప్పుడైనా కూడా, అలా ఎంటర్ సో అలా వచ్చింది అనమాట. సో ఆ తర్వాత నేనే. ఓకే, షీలా మీరు? నాది లవ్ మ్యారేజ్. ఓకే, నేను ఫస్ట్ ప్రొఫెషనల్ యాడ్స్ లో ఉన్నారు, ప్రొడ్యూసర్ గా చేశారనమాట. దాంట్లో నేను మోడల్ గా వెళ్ళాను. అలా 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 ఇలా అలా 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 కాంట్రాక్ట్ కుదిరింది. లైఫ్ కాంట్రాక్ట్ అయిపోయింది అది. ఓకే, సరే, ఇప్పుడు మీరు కథ వినడానికి రెడీయా? ఎస్, రెడీ. కథని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఆ వినే దాంట్లో నుంచే మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే. వికట కవి గారు, ఇవాళ కథ ఏంటి? ఈవిడ పేరు సిరి. జీవితకాలం అనే సీరియల్కి జన్మతః అభిమాని. ఈవిడ జీవితానికి జీవితకాలం సీరియల్కి మంచి అవినాభావ సంబంధం ఉంది. కథలోకి వెళ్తే సిరి జీవితకాలం అనే సీరియల్ స్టార్ట్ అయిన మొదటి రోజు పుట్టింది. 140 ఎపిసోడ్కి అన్నప్రాసన అయింది. 750 ఎపిసోడ్లు చెవులు కుట్టారు. 1250 ఎపిసోడ్లు అక్షరాభ్యాసం అయింది. జరిగిపోయిన ఎపిసోడ్లో చదువు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 3000 ఎపిసోడ్లు పెద్ద మనిషి అయింది. సీరియల్ పిచ్చిలో ఉన్న సిరికి పెళ్ళొక్కటే మార్గం అనుకున్న తండ్రి పార్వతీశం అతి కష్టం మీద ఓ సంబంధం కుదిరిచ్చాడు. అరుంధతి నక్షత్రం చూసే టైంలో సీరియల్ చూస్తా కూర్చుంది సిరి. అదేంటంటే 5000 ఎపిసోడ్ అయ్యేదాకా కదిలే ప్రసక్తే లేదంది. పరిస్థితి పూర్తిగా అర్థమైంది భర్త బ్రహ్మానికి. కర్మక అన్నట్టు కట్న కానుకల్లో టీవీ కూడా ఉంది. సంసారం ఓ సీరియల్లో ఉంది బ్రహ్మానికి. నైట్ ఎఫెక్ట్లో చూసిన సీరియల్లోని ఫీలింగ్స్ అన్నింటినీ డే ఎఫెక్ట్లో ఇంటికి వచ్చిన వాళ్ళ మీద చూపెట్టే సిరి. రహమాన్ చేతిలో మధ్యలో తయారైంది బ్రహ్మం పరిస్థితి. ఓ మానసిక నిపుణుడిని కలిస్తే ఉపయోగం ఉంటుందేమోనని ఓ ఫేమస్ డాక్టర్ని కలిశాడు బ్రహ్మం. సీరియల్ చూసే ఆడవాళ్ళకి సీరియల్ పూర్తవడం తప్ప మరేదీ లేదని, తన భార్య ఆకోవకే చెందిందని చెప్పాడు డాక్టరు. చేసేదేం లేక బ్రహ్మం కూడా సీరియల్ చూడటానికి అలవాటు పడ్డాడు. ఓ రోజు సీరియల్ చివర ముగింపు వచ్చేవారం అని పడింది. బాధపడాలో సంతోషపడాలో తెలియని బ్రహ్మం భార్య ఫోటో వైపు సోత్తా ఉండిపోయాడు. కథ కంచికి ఎకటగా ఇంటికి. వికట కవి గారు, ఏం కథ చెప్పారండి అసలు? నేను వినండి, ఒక కథ చెప్తాను. అంటే మన ఆడవాళ్ళకి సీరియల్స్ ప్రభావం ఎంతగా ఉంటుందో అని చూపించే ఒక కథ. అంటే ఇది కొంచెం ఓవర్ బోర్డ్ అనుకో ఈ కథ, కానీ ఎంత అతుక్కుపోతారో. ఐ హర్టెడ్. వై? నేను కూడా సీరియల్స్ లో చేస్తాను. అవును, మంచిదే కదా. మీరు సీరియల్స్ లో చేస్తారు, మేము అందరం చూస్తున్నాం కదా. అసలు అలా రాగానే కొన్ని సీరియల్స్ అయితే ఇంకా ఆ టైంకి ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఆ సీరియల్ చూస్తున్నప్పుడు చిరాకు వస్తుంది. వీళ్ళు ఇప్పుడే రావాలా, ఎందుకు వచ్చారు, కూర్చోండి అంటారు. అక్కడేం జరుగుతుంది, ఇదే ఉంటుంది ఇంట్రెస్ట్. సరే, నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు, మీరు మర్చిపోతారు కథ అంతా.
ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సిరికి విద్యాభ్యాసం అయిన ఎపిసోడ్ ఎన్నోది? సిరికి విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం 750. ఏ ఎపిసోడ్ లో అయ్యింది? కొన్ని ఘట్టాలు జరిగాయి కదా సిరికి, అవన్నీ తలుచుకుంటే మీకు బాగా గుర్తొస్తుంది. ఆప్షన్ ఏ 3000 ఎపిసోడ్ లో, ఆప్షన్ బి 750వ ఎపిసోడ్ లో, అండ్ ఆప్షన్ సి 1250వ ఎపిసోడ్ లో. మీ దగ్గర 20 గ్రాముల బంగారం మాత్రమే మిగిలింది, జాగ్రత్త. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్లీజ్ 750లో అమ్మాయి చెవులు కుట్టించారు, తర్వాత ప్యాక్ చేశారు, దాని తర్వాత మంచిగా 1250. నన్ను అడగద్దు, మీ ఇష్టం. ఉండే 2. షీలా మొత్తం 2 పెట్టేశావు. రాంగ్ అయితే ఆ 2 మిగలదు. వికట కవి గారు నన్ను ఇంకో 2 క్వశ్చన్స్ అడగమన్నారు. ఉన్న చెంబు కూడా పోతుంది. లేదు 750లో అమ్మాయికి చెవులు కుట్టించారు. సో నెక్స్ట్ అదే కదా, అక్షరాభిషేకం అదే కదా, అక్షరాభ్యాసం. 1250వ ఎపిసోడ్ లోనైనా సిరికి అక్షరాభ్యాసం జరిగింది. చూద్దాము. రైట్ ఆన్సర్. అట్లీస్ట్ 20 గ్రామ్స్ మిగిలాయి లాస్ట్ లో. గుడ్ అండి. మీరు చెప్పిన ప్రకారంగానే అమ్మాయి పుట్టింది, ఆ తర్వాత చెవులు కుట్టించారు, అండ్ అక్షరాభ్యాసం అయ్యింది. ఓకే, ఇంకంతకన్నా నేనేం గుర్తు చేయట్లేదు మీకు. క్వశ్చన్ 2 చూడండి. బ్రహ్మం కర్మగా ఫీల్ అయింది దేని గురించి? బ్రహ్మం కర్మగా ఫీల్ అయింది దేని గురించి? ఆప్షన్ ఏ సీరియల్ గురించి, ఆప్షన్ బి టీవీ గురించి, ఆప్షన్ సి సిరి గురించి. మళ్ళీ అదే 20 గ్రాములు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుమా గారు ఏ అండ్ బిలో. డౌట్ ఉంటే షేర్ చేసుకోండి. టీవీ గురించి అయితే కాదు, సీరియల్ గురించి. బ్రహ్మానందం కర్మగా feel అయింది దేని గురించి? ఆయన ఇలా నా కర్మ అని తబలా వేయించుకున్నాడు కదా. సిరి గురించి. దేని గురించి ఫీల్ అయ్యాడు? సిరి గురించి. సీరియల్ గురించి. అదే చెప్తున్నా, సీరియల్ గురించే. టీవీ గురించి. అది కదా టీవీలో వస్తేనే కదా సీరియల్ వస్తుంది. అయితే టీవీలో వస్తేనే సీరియల్. సీరియల్ గురించి కదా, టీవీ ఉన్నప్పుడు కర్మ కదా. సిరి గురించి కాదు, టీవీ ఉన్నందువల్లనే ఇవన్నీ వచ్చినాయి. అయితే పెట్టేద్దాం. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్. ఓకే, టైం అప్. టీవీ గురించి అంతే కదా, సీరియల్ గురించి కాదా? అంటే టీవీలోనే కదా సీరియల్ వస్తుంది. టీవీ ప్రాబ్లమే కదా అక్కడ. అసలు ఆ సీరియల్ కి ఎంత మంచి పేరండి, జీవితకాలం అట. అసలు ఇంత అద్భుతమైన పేరు ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు కదా. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరైనా పెట్టాలి. యా, అది జీవితకాలం రన్ అవుతూనే ఉంటుంది ఆ సీరియల్. జీవితకాలం. ఇంకొక సీరియల్ శాశ్వతం. రైట్. ఇంతకీ మీరు నవ్వుతున్నారు, ఇది కరెక్టో కాదో? రైట్ ఆన్సర్. చాలు, లాస్ట్ గేమ్ వరకు ఒక చెంబు మిగిలింది చాలు. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా 990 గ్రామ్స్ తో ఉన్న మీరు లాస్ట్ రౌండ్ ఆడేటప్పటికి 20 గ్రాములకు వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి మీకు తెలియట్లేదు, మీరు షోని ఎట్లయితే రివర్స్ గా వస్తున్నారో మేము కూడా రివర్స్ గా వస్తున్నాం అనమాట. కరెక్ట్. వెరీ గుడ్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ వికట కవి. కవి గారు ఏం అడుగుతున్నారంటే, సీరియల్ పిచ్చిలో ఉన్న సిరికి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే బెటర్ అనుకున్నారు? ఆప్షన్ ఏ పెళ్ళి, ఆప్షన్ బి సీరియల్ పూర్తవ్వడం, అంటే దాన్ని ఎలాగో అలా పూర్తి చేసేయడం వాళ్ళు, ఆప్షన్ సి డాక్టర్ని కలవటం. పెళ్లి చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి చేయడం. పెళ్లి కాదు, పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా డాక్టర్ని వెళ్ళి కలవాలనుకుంటారు. నాకేం వినిపించట్లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరు మీరు? టైం అయిపోతుంది, 30 సెకండ్స్. ప్లీజ్ వస్తే హాఫ్ హాఫ్. ఒక బిస్కెట్ మీకు, ఒక బిస్కెట్ మాకు. 25. ఒక బిస్కెట్ మీకు, ఒక బిస్కెట్ మాకు. ఒక బిస్కెట్ లో మేము ఇద్దరం. 20.
20 గ్రాములైనా తీసుకొని వెళ్తారా లేదా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది పెళ్ళి 5 4 3 20 గ్రాములైనా మీరు తీసుకెళ్తారా? ప్లీజ్ సుమా, నో టెన్షన్ ప్లీజ్. నా వల్ల కాదు, సీరియల్ లాగా టెన్షన్ పెడుతుంది ఇవిడ. మీరేనా పెట్టేది సీరియల్లో టెన్షను? ఇది కరెక్టా కాదా చూద్దాము. Aí você tome mais, come taste the fun, come taste the fun, come taste the fun. DMANTRA Vesis style of Mantrale. Maha, 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 maha. సో ఆఖరికి అంటే ఆడే కొడుతుందా? మీరే తల కొడతారా? అది ఆఖరికి ఒక చెంబు మిగిలింది చాలు. ఓకే, కానీ ఈ 10 గ్రాముల బంగారం చాలా చాలా విలువైనది. మేము అపురూపంగా మీకు ఇస్తున్న గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే మనకి ఫస్ట్ సంపాదన కూడా చాలా చిన్న అమౌంట్ తోనే మొదలు పెట్టుంటారు మీరిద్దరు. Correct. కానీ ఈ రోజున ఈ స్టేజ్ కి ఎదిగారు. కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా కెరియర్ లో చాలా హైట్స్ కి రీచ్ అవ్వాలని, మిమ్మల్ని ప్రజలు ఆ బంగారం లాంటి ఆర్టిస్టులు అనుకోవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాము. ఎలా ఉంది ఈ షో? చాలా సూపర్. ఎంటర్టైన్మెంట్ చాలా ఎంజాయ్ చేశాను. ఓకే ఓకే, మా థ్యాంక్ యూ. సినీ ఫీల్డ్ కి సంబంధించింది కాబట్టి బాగుంది. ఓకే, మీరు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు ఈ రోజు షోలో. నెక్స్ట్ వీక్ మనం కలుసుకోబోతున్నాం మరో సెలబ్రిటీస్ తో ఇన్ న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై Triple X డిటర్జెంట్ సోప్. అంటిల్ దెన్, బై బై. Bhagyalakshmi bumper offer. Bhagyalakshmi bumper offer.